హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. వర్షం కురుస్తున్న రోజు ఇలా చక్కగా బజ్జీలు అలాగే పకోడీ వేసుకుని తింటే ఆ వర్షానికి చాలా బాగుంటుంది కదా. చూసారా వర్షం ఎలా పడుతుందో. ఇంత మంచి వెదర్కి వేడివేడిగా బజ్జీలు పకోడీలు ఎలా వేసుకోవాలో నేను మీకు కొలతలతో చక్కగా చెప్తాను. వచ్చేసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇట్లా బజ్జీ మిర్చిని తీసుకుని మధ్యలోకి నిలువుగా కట్ చేసుకోవాలి. దీంట్లోకి వాము, శనగపిండి, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ సరిపడా కొంచెం మధ్యలో అలా అప్లై చేసుకోవాలండి. ప్రతి కాయకి అలాగే అప్లై చేసుకోవాలి. ఈ మిశ్రమం కనుక ఎక్కువ పెట్టేసేస్తే మధ్యలో శుద్ధగా ఉంటుందండి. ఎక్కువ పెట్టుకోవద్దు. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది మనకి. ఇట్లా కాయలన్నిటికీ అప్లై చేసేసుకుంటే మధ్యలో వాము అలా తగులుతా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా అమ్మో శనగపిండ కడుపుబ్బరం అనేవాళ్ళు కూడాను వాము ఉంటుంది కాబట్టి కడుపుబ్బరం ఏమీ రాదండి, చక్కగా అరిగిపోతుంది వాము వలంగా. ఇట్లా శనగపిండి అలాగే కొంచెం వంట సోడా, వాటరు, ఉప్పు కలిపేసుకున్న మిశ్రమాన్ని గ్లాసులో పోసుకొని చక్కగా బజ్జీ మునిగేటట్లు 1-2 సార్లు ఇట్లా డిప్ చేయాలండి. డిప్ చేసి కాగుతున్న వేడి నూనెలోకి బజ్జీని అట్లా వదిలేస్తే చూసారా పోలుగా చక్కగా బజ్జీ పైన మీకు కనిపిస్తుందా అట్లా చుక్కలుగా అలా వస్తే శుద్ధగా లేకుండా చక్కగా బజ్జీ బాగా వేగిద్దండి. చూస్తున్నారా మీరు, మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా తిప్పుకుంటా వేపేసుకోవటమే. పిండిలో వంట సోడా వేయటం మాత్రం మర్చిపోమాకండి. మర్చిపోయారంటే మాత్రం బజ్జీలు ఇట్లా క్రిస్పీగా చక్కగా రావన్నమాట. శుద్ధగా ముద్దుగా ఉన్నట్టు వస్తాయి. చూసారా చాలా చక్కగా గోల్డెన్ కలర్లో నీట్గా ఉడికిపోయినాయి. వీటిని మనం టిష్యూ ఉన్న పేపర్లో అట్లా పెట్టేసుకుందాము. బజ్జీలు వేయటం అయిపోయినాక మనం ఇప్పుడు పకోడీ కోసం మిశ్రమాన్ని కలుపుకుందాం. 1/4 కేజీ శనగపిండి అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు. నేను వంట సోడా వేసానండి, చిన్న క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. మీరు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ వంట సోడా కూడా యాడ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పకోడీలోకి రౌండ్గా ఉంటేనే బాగుంటుందండి. పచ్చిమిర్చి ఇలా రౌండ్గా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేటట్లు మనం కొంచెం నీటిని యాడ్ చేసుకొని, ఎక్కువ వద్దు, కొంచెం నీటిని యాడ్ చేసుకొని బాగా కలిసేటట్టు గట్టిగా మనం కలుపుకోవాలండి. ప్రెజర్ ఇస్తా గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు అతుక్కొని ఉన్నాయి కదా, మనం ఇట్లా గట్టిగా పిసికినట్లు కలిపితే మొత్తం అన్నీ విడిపోతాయి అన్నమాట. అలాగే ఉల్లిపాయలో ఉన్న నీరు కూడా మనకి బయటకు వస్తుంది. అప్పుడు మనం బయట నుంచి ఎంత నీరు యాడ్ చేసుకోవాలో మనకు తెలుస్తుంది అన్నమాట. ఎక్కువ నీరు యాడ్ చేసేసుకుంటే పకోడీకి శుద్ధగా బాగోవండి. ఇట్లా అంతా కలిపేసుకున్నాక మనకి ఎంత వాటర్ కావాలో అంత కొంచెం చూసుకుని ఇట్లా యాడ్ చేసేసుకోవటమే పైనుంచి. నీళ్ళు ఒకసారే కలిపేసుకోకూడదండి, కొంచెం చూసుకుంటా ఇట్లాగే కలుపుకోవాలి. మిశ్రమము ఈ టెక్చర్లో ఉంటే సరిపోతుంది మీకు. అప్పుడు చాలా చక్కగా మనకి శనగపిండి పకోడీలు వచ్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారుగా, ఇది ఈ టెక్చర్లో ఉంటే మీకు ఇలా ఉంటే సరిపోతుందండి. ఇందాక బజ్జీలు వేసుకున్న నూనెలోనే చక్కగా కాగున్నది కదా. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ పకోడీలను కూడా ఇట్లా పైనుంచి వదులుగా అంటే మనం ఇట్లా వేళ్ళు కదుపుతా వేస్తే విడివిడిగా బాగా వస్తాయండి. ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా నీట్గా వస్తాయి. చూసారా విడివిడిగా ఉన్నాయి. మనం అటు ఇటు టర్న్ చేసుకుందాము. గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేపుకుందాము. ఇట్లానే రెండో వాయి కూడా మనం శనగపిండితో ఈ పకోడీలని వేసేసుకుందాము. బయట వర్షం పడుతుంటే ఆ వెదర్కి ఒక టీ పెట్టుకొని ఇట్లా బజ్జీలు అలాగే పకోడీ వేసుకొని తింటే ఆ తృప్తే వేరు కదా. మీలో ఎంతమంది ఇలా చేశారో నాకు కామెంట్ చేయండి. ప్రతి వాళ్ళ ఇంట్లోనూ బజ్జీలు వేసుకుంటారు కదా వర్షాకాలం. ఈ వర్షానికి
బజ్జీలకిను పకోడీలకి ఒక అవినాభావ సంబంధం ఉంటుందండి. ప్రతి వాళ్ళ ఇంట్లో తప్పకుండా తినాల్సినవే ఇవి. మనం చక్కగా ఇలా అన్నీ ఏర్పాటు చేసేసుకొని, ఉల్లిపాయలు కట్ చేసుకొని, నిమ్మకాయలు కూడా పెట్టుకొని, ఇట్లా చూసారా, సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా, మధ్యలో ఉల్లిపాయ నిమ్మకాయతో చల్లుకొని తింటే చాలా బాగుంటాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి మాట, మనిషికి స్వేచ్ఛ కావాల్సింది ఎగరడానికి కాదు, ఎదగడానికండి. ఇదేనండి ఈరోజు మంచి మాట. థ్యాంక్ యూ.